అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. మా అబ్బాయికి 10 ఏళ్ల ముందు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. మందులు వాడుతున్నా ఫిట్స్ కనబడుతున్నాయి. మొదట్లో ఉన్నంత తీవ్రంగా లేకపోయినా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫిట్స్ వల్ల మా అబ్బాయి చదువులో రాణించలేకపోయాడు. వాడికి పెళ్లి ఈడు వచ్చింది. పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఫిట్స్ జబ్బు వల్ల కొందరిలో మెదడు కొంత మొద్దుబారుతుంది. దానివల్ల సెక్సువల్ ఫీలింగ్స్ తక్కువగా ఉంటాయి. మీరు 10 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్ ఇంకా కనబడుతున్నాయంటే ఫిట్స్ వ్యాధికి తగిన చికిత్స జరగడం లేదని అనిపిస్తోంది. మీ అబ్బాయిని న్యూరాలజిస్ట్కి చూపించి సరిగ్గా చికిత్స పొందండి. వారి సలహాపైన అతని పెళ్లి గురించి నిర్ణయం తీసుకోండి. ఫిట్స్ అనేది ఎపిలెప్సీ అని పిలుస్తారు మరియు ఇది మెదడులో అసాధారణ విద్యుత్ కార్యకలాపాల వల్ల వస్తుంది. చాలా మందిలో మందులతో ఫిట్స్ నియంత్రణలోకి వస్తాయి, కానీ మీ అబ్బాయి విషయంలో 10 ఏళ్లుగా మందులు వాడుతున్నా ఫిట్స్ వస్తూనే ఉన్నాయంటే ఇది రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ కావచ్చు, అంటే మందులకు స్పందించని రకం. ఇలాంటి సందర్భాల్లో న్యూరాలజిస్ట్ లేదా ఎపిలెప్సీ స్పెషలిస్ట్ను సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించాలి. ఉదాహరణకు ఈఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటివి. మందులు మార్చడం లేదా కలిపి వాడడం, డైట్ మార్పులు లేదా సర్జరీ వంటి ఇతర చికిత్సలు సూచించవచ్చు. ఫిట్స్ వల్ల చదువులో రాణించలేకపోవడం సహజం, ఎందుకంటే ఫిట్స్ సమయంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ప్రభావితమవుతాయి మరియు మందులు కూడా ఆలస్యం లేదా మగత వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. పెళ్లి ఈడు వచ్చినప్పుడు పెళ్లి చేయడం గురించి ఆలోచించడం మంచిదే, కానీ ముందుగా ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఎపిలెప్సీ ఉన్నవారు సాధారణంగా పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితం గడుపుతారు మరియు ఇది వారసత్వంగా వచ్చే అవకాశం తక్కువే, కానీ కొన్ని రకాలు జన్యుపరమైనవి కావచ్చు. సెక్సువల్ ఫీలింగ్స్ గురించి మీరు చెప్పినట్లు ఎపిలెప్సీ వల్ల కొందరిలో లిబిడో తగ్గడం ఉండవచ్చు. ఇది మెదడు ప్రభావం, మందుల సైడ్ ఎఫెక్ట్స్, హార్మోన్ మార్పుల వల్ల జరుగుతుంది. మగవారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్గాజం సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇది అందరిలోనూ ఉండదు మరియు చికిత్సతో మెరుగుపరచవచ్చు. పెళ్లికి ముందు వైద్యుడిని సంప్రదించి ఫిట్స్ నియంత్రణలోకి తెచ్చి సెక్సువల్ హెల్త్ గురించి చర్చించాలి. పెళ్లి సమయంలో భాగస్వామికి ఎపిలెప్సీ గురించి చెప్పడం ముఖ్యం, ఎందుకంటే అది సేఫ్టీ మరియు అవగాహనకు సహాయపడుతుంది. చాలామంది ఎపిలెప్సీ ఉన్నవారు వివాహం చేసుకుని పిల్లలను కని సాధారణ జీవితం గడుపుతారు. మానసికంగా కూడా సపోర్ట్ అవసరం, ఎందుకంటే ఎపిలెప్సీ వల్ల డిప్రెషన్, ఆందోళన వంటివి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో ఎపిలెప్సీ గురించి అపోహలు ఉన్నాయి, కానీ సరైన సమాచారంతో అవి తొలగిపోతాయి మరియు మీ అబ్బాయి జీవితాన్ని మెరుగుపరచవచ్చు. ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటివి ఫిట్స్ తగ్గడానికి సహాయపడతాయి. చివరగా వైద్య సలహా తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మరియు అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోండి.